నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మంగాఫ్ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కువైట్లోని అపార్ట్మెంట్లను అధికారులు తనిఖీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు అధికారులకు తెలిసిన విషయం ఏంటంటే, బతాకాలో ఒక అడ్రస్ ఉంటే ప్రవాసులు ఇంకొక అడ్రస్లో ఉంటూ ఉన్నారని చెప్పి, అలాగే వాళ్ళు ఉంటూ ఉన్న అడ్రస్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఇంటి యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ను సమర్పించాలి, లేకపోతే కానీ 100 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది ఇప్పటికే రెంటల్ అగ్రిమెంట్ సమర్పించారు, కానీ మరి కొంతమంది సమర్పించలేదు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కఠినమైన నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంది. దీని ప్రకారం ఒక వ్యక్తి యొక్క సివిల్ ఐడిలో బతాకాలో అడ్రస్ ఇప్పుడు సివిల్ ఐడితో సరిపోలాల్సి ఉంటుంది. బతాకాలో ఏ అడ్రస్ ఉంటుందో ఆ యొక్క బతాకా అడ్రస్లోనే అతను నివాసం ఉండాల్సి ఉంటుంది. అలా నివాసం లేని వారు నివాస రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే నేను ప్రస్తుతం బతాకాలో ఉన్న అడ్రస్లో నేను వేరే అడ్రస్లో ఉన్నాను, ఏదో మా యొక్క యజమాని నుంచి నేను రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చానని చెప్పి బతాకా ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించకుండా ఉన్న 12,500 మంది కంటే ఎక్కువ చిరునామాలు రద్దు చేయబడ్డాయి. ముఖ్యంగా హవల్లీ, జిలీబ్, ఆల్సువైక్, మహబుల్లా వంటి అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలే ఎక్కువగా రద్దు చేశామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వారికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ ఉన్నామని చెప్పి, ఆ యొక్క గ్రేస్ పీరియడ్లో వాళ్ళు స్పందించకపోతే 100 దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత కువైట్లోని పలు ప్రాంతాలలో ఉన్న ఎవరైతే అపార్ట్మెంట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూము రెంట్లు కూడా పెంచేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీ యొక్క బతాకాలో అడ్రస్ అప్డేట్ చేయించుకోకుండా ఉంటే చేసుకోండి. ఇప్పటి వరకు 12,500 మంది ప్రవాసుల యొక్క నివాస చిరునామాలు బతాకాలు అయితే రద్దు చేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.